రెండో పాయింట్ విషయానికి వస్తే అసలైన మూలాలు చెప్పదలుచుకున్నా నేను. ఇది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య. దిస్ ఇస్ నాట్ ఏ నేషనల్ ఇష్యూ. ఇదేంటిది? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం స్టార్ట్ అయింది ఎక్కడ? ఆంధ్ర ఈదుముడి గ్రామంలో. మా తెలంగాణలో కాదు ఇష్యూ, మా తెలంగాణ పోరాటం కాదు ఇది ఆంధ్ర పోరాటం. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య. సో అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 94లో స్టార్ట్ అయింది. 94లో స్టార్ట్ అయిన తర్వాత 2004లో వర్గీకరణ చట్టము చేసే అధికారము అంటే ఏబిసిడి చేసే అధికారము రాష్ట్రాలకు లేదు, అది కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది అని చెప్పేసి ఈ చిన్న కేసులో స్పష్టంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? వాళ్ళు ఆ చట్టంలో 341 సవరించమని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన చేశారు. ఈవెన్ ఆర్డినెన్స్ కూడా పంపడం జరిగింది 341 సవరణ చేయమని. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ కూడా 341 సవరించండి అని చెప్పేసి ఆమె కూడా రిపోర్టు ఇచ్చింది. 341కి ఏం సంబంధం అండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు 341కి ఏం సంబంధం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు 341తో సంబంధం లేదని 2004లో నేను ఆర్టికల్ రాశాను ఆంధ్రజ్యోతిలో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇది కేవలం కుల సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య. ఇది కేవలము కుల సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య. ఈ సమస్యకు పరిష్కారం 341లో లేదు, 371Dలో ఉందని చెప్పేసి నేను ఆంధ్ర ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, రాయలసీమ ప్రాంతంలో మాల మాదిగ ఉపకులాల జనాభా ఎంత ఉంది, బెనిఫిట్ అయిన వాళ్ళు ఎంతమంది, జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఇది మాల మాదిగల ఆంధ్ర మాల మాదిగల సమస్య, ఇది మా తెలంగాణ మాల మాదిగల సమస్య కాదు. ఎందుకంటే మా తెలంగాణలో ఒక ఐఏఎస్ లేడు, నా ఐపీఎస్ లేడు, నా ఆఫీసర్లు ఎవరు లేరు, మా సమస్య కాదు ఇది. కాబట్టి మా సమస్యకి ఈ సమస్యకు పరిష్కారం 371Dలో ఉంది, నాట్ 341. 341కు ఇది సంబంధం లేని విషయం. విద్యా ఉద్యోగ రంగాల్లో 371D ప్రకారంగా ఎట్లయితే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో వెనకబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎట్లయితే మీరు 1973 నుండి అమలు చేస్తున్న సిస్టమ్ ఏదైతే ఉందో 371D ఏదైతే ఉందో మాకు వర్తిస్తుంది, మా సమస్య కూడా అక్కడే పరిష్కారం ఉంది. ఇది 30 ఏళ్ళు సాగే పోరాటం కాదు, 3 రోజుల్లో అయిపోయే పోరాటం ఇది. ఇది 3 రోజులే పరిష్కారం అయ్యే సమస్య. ఇది ఇది 30 ఏళ్ళ పోరాటం కాదు. అసలు 30 ఏళ్ళ పోరాటం అనేది వృధా, అది పనికిరాని పోరాటం అంటున్నాను నేనైతే. 30 ఏళ్ళు చెప్తారంటే మనం 3000 ఉద్యోగాల కోసం ఇదేమైనా బుద్ధి కలపలేనా? బుద్ధులు ఏమైనా 30 ఏళ్ళు చేస్తారా? 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని కిరణ్ కుమార్ రెడ్డి చెప్తే, మా అసెంబ్లీ సాక్షి చెప్తే అవేమైనా తెలియదు. అవేమైనా తెలియదు. బ్యాక్లాగ్ పోస్టులు రాష్ట్రం విభజన తర్వాత ఏమైనాయి? ఎవరు అడిగిండ్రు? ఏ మాల సంఘం అడిగింది? ఏ మాజీ సంఘం అడిగింది? 30 ఏళ్ళుగా లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ సప్లాని నిధులు ఏమైనా ఎవరు అడిగిండ్రు? అడిగిరా? భూమి 3 ఎకరాల భూమి ఇస్తాను కేసీఆర్ ఎన్ని ఎకరాలు ఇచ్చిండు అడిగిరా? అరే బడ్జెట్ లో వాటా ఇస్తాను కేసీఆర్ ఎంత బడ్జెట్ వాటా ఇచ్చిండు అడిగిరా? ఇవన్నీ అక్కర్లేదు. లక్షల కోట్ల రూపాయల విషయాలు అక్కర్లేదు. లక్షల బ్యాక్లాగ్ పోస్టుల గురించి అక్కర్లేదు. అరే నువ్వు మాలని దొంగ, మాది కొడుతుంగా, మాలాడు దొంగ, మాది కొడుతుంగా. అరే ఎవరు దొంగ కాదు భయ, ఆ రెడ్డోడు దొంగ. నిన్ను పరిపాలించిన రెడ్డోడు దొంగ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. నిన్ను పరిపాలించిన కమ్మోడు దొంగ, నిన్ను పరిపాలించిన వెలమోడు దొంగ. నువ్వు కాదు భయ, మాలోడు దొంగ కాదు. మాలోడు ఎక్కడ పరిపాలకుడుగా ఉన్నాడు? ఎట్లా దొంగ అవుతాడు? ఎవరు సరిచేయాలా? దీన్ని పరిపాలకుడు సరిచేయాలా, మాలోడు సరిచేయాలా? ఈ సమస్య ఎవరు పరిష్కారం చేయాలా? రాజ్యం చేయాలా లేకపోతే మాలలు చేయాలా? ఎవరు చేయాలి దీన్ని? రాజ్యం చేయాల్సిన పనిని రాజ్యం మీద మాట్లాడకుండా నువ్వు మాలల్ని ఎక్కుపెట్టడము, నీ తోటి అంటరాని వాళ్ళను అవమానపరచడం, ఇది ఎంతవరకు న్యాయబద్ధమో, ఎంతవరకు చట్టబద్ధమో, ఎట్లాంటి లీగల్ మ్యాటర్ మరి ఒక న్యాయ కోవిదులైన వాళ్ళు లేదా ప్రొఫెసర్లు అంతా కూడా చెప్పాలి. ఇది ఎట్లా ధర్మబద్ధమైన పోరాటమో, ఇది న్యాయబద్ధమైన పోరాటమో చెప్పాలి. ఒక అంటరాని వాడితోటి అంటరాని వాడిని తిట్టుకుంటా ఉంటే మజా చేస్తున్నా అక్కడ కులాలు, అక్కడ కుల మేధావులు, బీసీ మేధావులు. అరే మమ్మల్ని బీసీలే ఊర్లలో
ఇవాళ మొత్తం ఎస్సీ ఎస్టీలు అణిచివేసిన చరిత్ర బీసీలది. నేను పిహెచ్డి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీద చేశాను. అగ్ర కులాలు మా మీద 10% చేస్తే 90% అట్రాసిటీ చేసింది బీసీలు. ఏ బీసీకి దళితుల గురించి మాట్లాడే నేను చెప్తున్నా సందర్భంగా. ఏం మీరు మాట్లాడతారా మా గురించి? మీరా మాకు నిధులు చెప్పేది? మమ్మల్ని అణిచివేస్తున్నా మీరు, మమ్మల్ని అంటరాని వర్గా చూస్తున్నా మీరు మా గురించి నిధులు చెప్పడానికి రావడానికి సిద్ధమైందా? ఛాలెంజ్ చేస్తూ చెప్తున్నాను. ఇక్కడ బీసీ మేధావులు కూడా ఉన్నారు. అట్రాసిటీ యాక్ట్ ఇవాళ రెడ్లు వెనుక ఉండొచ్చు కాక, కమ్మలు వెనుక ఉండొచ్చు కాక, అప్పర్ కాస్ట్ ఉండొచ్చు కాక, బట్ మా మీద అత్యాచారాలు చేస్తుంది, మమ్మల్ని గుళ్ళో ప్రాణివ్వకుంది ఎక్కువ శాతం బీసీలే. ఆ వాస్తవాన్ని కూడా ఒప్పుకోవాల్సి తీరాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బీసీ మేధావులు ఆ వాస్తవాలను ఒప్పుకోవాలని చెప్పేసి నేను అక్కడ కూడా మేధావులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా జాతి వేల సంవత్సరాలుగా అంటాని వాళ్ళుగా అధికారానికి అన్నిటికీ దూరమైన, అక్షరానికి దూరమైన, ఆత్మగౌరవానికి దూరమైన వేల సంవత్సరాలుగా దుర్మార్గంగా మమ్మల్ని చేసింది వేల సంవత్సరాలుగా. ఇప్పుడిప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత రాజ్యాంగంలో అకాస్త రిజర్వేషన్లు పొందుపరిచిన తర్వాత 1950 నుండి మాత్రమే మిమ్మల్ని మనుషులుగా చూడబడ్డాం. మాకు చదువుకునే హక్కు వచ్చింది, మాకు ఉద్యోగం సంపాదించే హక్కు వచ్చింది. వేల సంవత్సరాలుగా అనుభవించిన బ్రాహ్మణులు వచ్చి నిధులు చెప్తారా మాకు? మమ్మల్ని అధికారానికి, ఆత్మగౌరవానికి, చదువుకు, విద్యకు అన్నిటికీ దూరం చేసిన బ్రాహ్మణ సమాజ వర్గం ఇవాళ నిధులు చెప్తారట మాకు. మేము విన్నామట. అదే క్షమించండి బాయ్, తప్పు మీది. ఇవాళ మేము ఇట్లా వాడడానికి కారణం ఈ బ్రాహ్మణ సమాజం, ఈ అగ్రవర్ణ సమాజం, ఈ ఆధిపత్య వర్గాలు, దోపిడీ కులం, వాళ్ళ దమన నీతి. ఈ సమస్యను పరిష్కరించకపోవడం కూడా వాళ్ళది తప్పు. అప్పు మీరు చేసి శిక్ష మాక. అరే మమ్మల్ని అంటరాని వాళ్ళే చేసింది మీరు, గుళ్ళోకి రానియండి మీరు. మేము గుడికి పోతే, చర్చికి పోతే మాకు రిజర్వేషన్ రద్దు చేస్తాం. మేము ఇస్లాం పోతే మాకు రిజర్వేషన్ రద్దు చేస్తాం. అదే రానియకుండా మేము తప్పు చేసింది మీరు కదా, మరి మేము ఎక్కడికి పోవాలి? మేము ఎంత బతకాలి? తప్పు చేసి శిక్ష మాకేస్తున్నాం. ఈ విషయంలో కూడా జరిగింది అది. తప్పు చేసింది ఎవరు? దీనికి కారకులు ఎవరు? ఈ రిజర్వేషన్లు పంపకం ప్రాపర్ గా జరగకుండా చేసింది పాలకులు, నాట్ మాలకులు. ఈ కేసులో 2010లో ఈ కేసు ఇక్కడిది కాదు, పంజాబ్ కేసు. ఈ కేసులో జడ్జిమెంట్ ఇక్కడిది కాదు, పంజాబ్ కేసు. 2010లో ఈ కేసు బుక్ అయితే 2024లో జడ్జిమెంట్ వచ్చింది. మా కృష్ణన్న ఈ కేసులో ఎప్పుడు ఇంప్లీడ్ అయ్యాడంటే 2022లో ఇంప్లీడ్ అయ్యాడు. అంటే ఎన్నేళ్ల తర్వాత? 12 ఏళ్ల తర్వాత. అయితే 2004లో ఇవి చిన్న కేసు జడ్జిమెంట్ కోర్టులు పోతే మరెందుకు రివ్యూ పిటిషన్ వేయలే? పంజాబ్ కేసులో ఎందుకు ఆగాడు? పంజాబ్ కేసులో ఎందుకు ఇంప్లీడ్ అయ్యాడు? సొంతగా ఈ 2004 కేసులో ఎందుకు నువ్వు రివ్యూ పిటిషన్ వేయలే? నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మాదిగలకు అన్యాయం జరిగిందని చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టులో నువ్వు ఎందుకు ఇంతవరకు కూడా కేసు చేయలేదు? 2022లో ఈ పంజాబ్ కేసులో మాత్రమే ఎందుకు ఇంప్లీడ్ అయినావు? అది కూడా 12 ఏళ్ల తర్వాత. ఆ కేసు స్టార్ట్ అయ్యి 2010లో స్టార్ట్ అయితే నువ్వు 2022లో ఇంప్లీడ్ అయ్యావు. అంటే ఏ కారణం చేత ఇంప్లీడ్ అయ్యావు? రెండవది. మూడో ప్రశ్న, అసలు ఎస్టీల వలన ఈ కేసులో పిటిషన్ వేశారా? ఎవరైనా పిటిషనర్ గా ఉన్నారా? సుప్రీంకోర్టు లాయర్లు, హైకోర్టు లాయర్లు ఇక్కడ ఉన్నారు. ఈ కేసులో ఎవరైనా ఎస్టీలు ఉన్నారా? మరి లేనప్పుడు ఎస్టీలను కూడా ఇంక్లూడ్ చేస్తే ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చినావు? దీని కాన్స్పరెన్సీ అయింది అంటున్నా నేను. వాట్ ఈస్ ద కాన్స్పరెన్సీ బిహైండ్ ఇట్? వెదర్ ఆర్ఎస్ఎస్ ఇస్ ఇంక్లూడెడ్, వెదర్ బీజేపీ సపోర్టెడ్, అది జడ్జిమెంట్ ఎట్లయితుంది? నాకు బీజేపీ, నాకు వీళ్ళు సహకారం చేశారు, వాళ్ళు సహకారం చేశారు, సుప్రీంకోర్టులో ఇది చేశారు, అది చేశారు అంటే నువ్వు బీజేపీతో మానిపులేట్ అయ్యి, ఆర్ఎస్ఎస్ తో మానిపులేట్ అయ్యి ఈ జడ్జిమెంట్ ఇప్పించినావా? అంటే సుప్రీంకోర్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ డైరెక్షన్ లో జడ్జిమెంట్ ఇచ్చిందా, లేక రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఇచ్చిందా? రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ ప్రకారంగా ఇస్తే జడ్జిమెంట్ నీకు క్రిమినల్ అనే అంశం ఎందుకు వస్తారు? మీరు ఇప్పటిదాకా క్రిమినల్ ఓన్లీ డైరెక్షన్ అన్నారు కదా సార్ ఇప్పటిదాకా ఆర్గ్యుమెంట్లు అన్నాడు కదా, అది డైరెక్షన్ ఎట్లయితుంది? మెజారిటీ 4 మెంబర్స్. నేను ఒకసారి
జడ్జిమెంట్ వినిపి అట్లా మొత్తం కాదు, సతీష్ చంద్ర మిశ్రా శర్మ మాత్రమే మీకు చదివి వినిపిస్తాం, ఎందుకంటే క్లారిటీ కోసం. I had the privilege of reading the lucid and detailed opinions authored by the Honorable Justice D.Y. Chandrachud, Chief Justice of India, and Honorable Justice B.R. Gawai, respectively. I am fully agreed with the both opinions to the extent the validity of sub-classification within scheduled caste has been held to be constitutionally permissible. Moreover, I am fully in agreement with the opinions to the extent that any exercise involving subclassification by the state must be supported empirical data. That ought underscore the more disadvantaged status of subgroup to which preferential treatment is sought to be provided vis-a-vis the constitutional caste as a whole. అని చెప్తూ ఇంకొక 2 లైన్లు ఉన్నాయి. మీకు ఇచ్చిన బుక్ లో లాస్ట్ పేజ్ లో ఉందండి సతీష్ చంద్ర శర్మ గారి జడ్జ్మెంట్. However, on the question of applicability of the creamy layer principle, I find చాలా very important, my friends. However, the question of applicability of the creamy layer principle to scheduled caste and scheduled tribes, I find myself in agreement with the view expressed by the Justice Gawai. For the full realization, wording చూడండి, wording sir, clearly sir, just use listen here. I find myself in agreement with the view expressed by Justice Gawai for the full realization of substantive equality. What do you mean by the substantive equality? What do you mean by the substantive equality? Substantive equality అంటే ఇన్ టోటల్ 80% ఎవరైతే వెనుకబడ్డారో ఎకనామికల్ గా, సోషల్ గా, పొలిటికల్ గా, ఇంటర్సే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రీమీ లేయర్ qua షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్ట్ అంటే తప్పకుండా టు బికమ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఇంపరేటివ్ ఫర్ ది స్టేట్. ఇది తప్పకుండా అనుసరించాల్సిన విధానము, స్టేట్ తప్పకుండా అనుసరించాల్సిన క్రైటీరియా క్రిమీ లేయర్. ఇది జడ్జిమెంట్. మరి క్రిమీ లేయర్ లేదు, పుట్టి డైరెక్షనే, అది ఒక సూచన మాత్రం, ఇన్సిడెంటల్ హ్యాపెన్స్ అంటే అరే కాన్స్టిట్యూషనల్ సభ, రాజ్యాంగ నిర్మాణ సభ క్రిమీ లేయర్ ఒప్పుకోలేదు. రాజ్యాంగ నిర్మాణ సభ కంటే గొప్పనా ఈయన గవాయ్, ఈ చంద్రచూడ్, లేదంటే ఈ జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్ ఇచ్చిన 7 జడ్జిలు రాజ్యాంగ నిర్మాణ సభ అంటే గొప్ప వాళ్ళు, బాబాసాహెబ్ గారు అంటే గొప్ప వాళ్ళు. ఇవాళ మీరు ఇంద్రశాని కేసు రిజర్వేషన్ అంశంలో చాలా స్పష్టమైన కేసు, 9 మంది జడ్జిలు ఇచ్చారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7 కాదు, 9 మంది జడ్జెస్. ఆ 9 మంది జడ్జెస్ లో క్రిమీ లేయర్ బీసీలకు కూడా వర్తించాలని చెప్పింది, బీసీలకు కూడా వర్తించదని చెప్పింది. మరి అట్లాంటప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా వర్తిస్తుంది? ఇది మీ మైనారిటీ జడ్జిమెంట్ ఎట్లా వర్తిస్తుంది? 7 మెంబర్స్ 6 కదా అనుకూలంగా ఇచ్చారు, ఒకరు వ్యతిరేకించారు కదా. నువ్వు 6 గొప్పలా 9 మంది గొప్పలా? ఎక్కువ వాళ్ళని మెజార్టీ అవుతా, నీది మెజార్టీ అవుతుందా? అట్లా అంతే ఇది. సో ఇవాళ నెక్స్ట్ క్రిమీ లేయర్ అంశము రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, ఇవాళ సుప్రీంకోర్టులో 9 మంది జడ్జిలు ఒప్పుకోలేదు, ఇవాళ వీళ్ళు 6 మాత్రం ఒప్పుకుంటే అది చట్టం అవుతుందట. దాన్ని రాష్ట్రాలు మ్యాండేటరీ కూడా చేయమని చెప్పలేదు. మళ్ళీ వీళ్ళు మ్యాండేటరీగా చేయండి అని చెప్పింది, ఏమన్నా ఒక సూచన టైపులో మాత్రమే చెప్పింది, ఇది డైరెక్షన్స్ మాత్రమే ఇచ్చింది. అదే ఐఎస్ఆర్ ఒక మంచి ప్రశ్న వేశాడు, అద్భుతమైన ప్రశ్న, నేను దాన్ని అభినందిస్తున్నాను. ఏంటది? మరి సెంట్రల్ సంగతి ఏంది, యూపీఎస్సీ సంగతి ఏంది? ఓకే, స్టేట్ సంగతి ఓకే, ఈ డైరెక్షన్ ఓకే, వాట్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్? మరి ఎందుకు మీరు చెప్పలేదు? ఏం డైరెక్షన్ ఎందుకు ఇవ్వలేదు మీరు? నిజంగా మీరు న్యాయమూర్తులే అయితే, మీకు న్యాయం చేయాలనే కోరిక మాకుంటే, మా పట్ల అంత ప్రేమ మీకుంటే, మా జస్టిస్ గవాయ్ మా దళితుడే అయితే, మరి సుప్రీం మాకు సెంట్రల్ గవర్నమెంట్ లో వాటా వద్దా సార్? Honorable Justice Gawai sir, can we get as a right to get a opportunity in the central government? Huge opportunities are there in central government. లక్షల జాబులు
రైల్వేస్ లో ఉంటాయి, LICలో ఉంటాయి, చాలా లక్షలాది జాబుల్లో ఉంటున్నా, కోట్లాది జాబులు ఉంటున్నా ఆ కేంద్రంలో అయితే మనకు వాటా అవుతాడు. కానీ రాష్ట్రాలు మాత్రం మీరు చేసుకోవచ్చు అని చెప్తే ఎంత మేరకు చట్టబద్ధత ఉన్నది సార్? మీరు పార్లమెంట్కి ఎందుకు డైరెక్షన్ ఇవ్వలేదు సార్? మా నాయకుడు 30 ఏళ్ళుగా చలో ఢిల్లీ చలో ఢిల్లీ చలో ఢిల్లీ అన్నాడు, పార్లమెంటులో ఎందుకు చట్టం చేయలేదు సార్? 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పేసి అధికారులకు వచ్చిన బీజేపీ 11 సంవత్సరాలుగా పార్లమెంట్ లో చట్టం ఎందుకు చేయలేదు సార్? మీరు ఎందుకు డైరెక్షన్ అడగలేదు సార్? ఇవన్నీ కూడా కీలకమైన ప్రశ్నలు కదా, ఇవన్నీ కూడా దళిత సమాజం అడగాల్సిన ప్రశ్నలు కదా. చివరిగా నేను ఇది ఎట్లా పరిష్కారం కావాలని కూడా చెప్పి నేను ముగిస్తాను. ఒక 2 minutes లో ఎట్లా పరిష్కారం కావాలి నేను ఒకటే చెప్పాను. 371D ప్రకారంగా ఎట్లాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇది పరిష్కరించుకోవచ్చు. ఒకటి, ఎందుకంటే రాజ్యాంగంలో 73 నుండి అమలు అవుతుంది. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఇవాళ ప్రెసిడెన్షియల్ 371D అనే ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చింది మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య. ఇది రాష్ట్రాలుగా విభజన తర్వాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య, 2 తెలుగు రాష్ట్రాల సమస్య. ఇప్పుడు 371D స్టిల్ లైవ్ లో ఉంది, ఆ ఆర్టికల్ స్టిల్ లైవ్ లో ఉంది. ఇవాళ రాష్ట్రాల విభజన, ఉద్యోగుల విభజన, అలాగే నీటి పంపకాల విభజన, అట్లాగే 7th షెడ్యూల్లో ఉన్న ఆస్తుల పంపకాల విభజన అన్నీ జరుగుతున్నప్పుడు మాది ఎందుకు జరగదంటున్నా? మా మాదిగల సమస్య, మా ఉపకుల సమస్య ఇది ఎందుకు జరగదంటున్నా? ఎందుకు దాంట్లో పరిష్కారం లభించదు అంటున్నా? మీరెందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఆయన వర్గీకరణ మొత్తం ఫౌండరేనా, ఆయన మొత్తానికి నయా మనువేనా, ఈయన ఉద్యమంలో ఉన్నోడేనా? అవునా? మావాడు చెప్పింది అదే కదా, వర్గీకరణ ఉద్యమంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. నేను అంటలేను, ఎవరంటానా? కలిగేనంటానా? నేను ఎవరినంటానా? కేసీ వేణుగోపాల్ అంటానా? మరి ఉన్నవాడివే కదా, నువ్వు ఆడింది తెస్తానువే కదా, ఎందుకు తెలియదు? నేను ఎవరో అన్నాడు, మా వాళ్ళు వచ్చారు, మీరు ఎవరన్నా మీరు ఆడింది ఎవరితో అన్నారు ఎవరన్నా? మరి అన్నప్పుడు తెస్తానోడు తేనోడు నువ్వు యుద్ధం ఎవరి మీద చేయాలి? తెస్తాను మీద తేనోడి మీద చేయి, అంతేగాని మాలనే టార్గెట్ చేయడం. ఏమన్నా మా ముఖ్యమంత్రులు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు మాల? మరి వీళ్ళిద్దరు 371D ప్రకారంగా ఈ సమస్యను చిన్నగా పరిష్కరించవచ్చు. ఏ లీగల్ సమస్య రాదు. ఈవెన్ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా, దీనికి 371 సంబంధమే లేదు, సంబంధమే లేదు. ఇది కేవలం ప్రాంతీయ సమస్యనే మేజర్గా. నేను ఇప్పటికి చెప్తున్నాను, ఇది ప్రాంతీయ సమస్యనే మేజర్గా. మాది కానీ ఒక IAS ఆఫీసరు, ఒక IPS ఆఫీసరే ఉన్నాడండి ఇప్పుడు దాకా. ఈవెన్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎంతమంది ఉన్నారండి అన్న చెప్పండి మీరు? మాదిగల నుండి IAS IPS ఎంతమంది ఉన్నారు? ఇద్దరు, అది కూడా పాతలే.